ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటే ఆ కాలం అలా ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి వింత చెడు వింత చెప్తా వినండి. ఓం నమ శివాయ. మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ జ్యోతిషవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. మిథున రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది తీ చిలక. ఓ మిథున రాశి వాళ్ళకి మహాలక్ష్మి. నిజంగానే ఈ లక్ష్మికి మంచిగా పైసగా కూడపెట్టి 4 రోజులు మంచిగా జమ చేసి మంచిగా కూడపెట్టిన తర్వాత ఏదో ఒక అనవసరమైన ఏదో ఒక చెడు గడియ వచ్చి, చెడు సమయం వచ్చి, లేకపోతే కావలసిన వాళ్ళన్నా వచ్చి, లేకపోతే బాంధుబలగం లోపల ఎవరన్నా ఒకటి వచ్చి, లేకపోతే అన్న చెల్లి తమ్ముడు ఎన్నో వచ్చి ఏదో ప్రాబ్లం వలన ఆ ఉన్న పైసా అడుగుతారు. మీరు రాత్రి అనకుండా పగలనకుండా పైసగా కూడపెట్టి ఇంటి లోపల జమ చేసి పెట్టిన తర్వాత ఎవడికో ఒక అవసరం పెట్టి ఇంటి ముందులో వచ్చి అడుగుతారు. అయ్యా డబ్బులు ఉన్నాయి కదా. మీ మనసు కూడా ఎలాంటి మనసు అంటే సున్నితమైన మనసు, మంచి మనసు ఉన్న వాళ్ళు మీరు. ఈ మిథున రాశి వాళ్ళు మంచి గుణవంతులు. కానీ లేదు, కాదు, కూడదు, అట్లా ఇట్లా వంకర తింకడగా మాట్లాడేటోళ్ళు మీరు కారు. ఉన్న మాట ఉన్నట్టే సూటిగా మాట్లాడడం, ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు, తిన్నామంటే తిన్నావు, తాగినామంటే తాగినావు. ఏదన్నా మాట ఉంటే ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం అలవాట తప్ప మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పడం, హుషారి మాట మాట్లాడడం, చాలబాజీ మాట మాట్లాడడం ఇది మీకు నచ్చాయి. అది మంచిగా అనిపించేది. ఎవరికన్నా ఆపదపడి ఇంటి ముందులో వచ్చి 4 డబ్బులు అడిగితే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వానికి వచ్చిన సమయం రేపటికి నాకు వస్తే నాకెవరికి దిక్కు. నేను కూడా ఒకసారి ఒకరి ఇంటి ముందు పోయి అడగవలసి వస్తుంది కదా. నా దగ్గర ఉన్నాయి, కొన్ని డబ్బులు ఉన్నాయి, అడుగుతుంది, ఇద్దాం. ఎవరు ఉంటుందో, ఎవరికి ఆపద ఎట్లా వస్తుందో, ఖాళీ అందరికి తిరుగుతుంది, ఒకరికి తిరగది. అయ్యాలా వానికి వస్తే ఆపద రేపు నాకు రావచ్చు, నాకు కూడా 10 రూపాయలు. ఇలాంటి ఆలోచన భ్రమంలో పడి సాయం చేస్తారు. ఇచ్చిన పైసా మళ్ళీ తర్వాత అడగాలంటే పెద్ద కొట్లాడ అవుతుంది. అరే నీకు మొన్న ఇచ్చిన కదా, డబ్బులు ఇచ్చిన కదా, అంత చేసిన కదా, ఇచ్చిన కదా, ఇవ్వండి అని మీరు ఎంత ప్రేమతో మాట్లాడితే తీసుకునేటప్పుడు ఒక విధంగా మాట్లాడుతారు, మళ్ళీ ఆ టైంలో ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒక విధంగా మాట్లాడతారు. మీ మనసు బాధపడుతుంది. ఏమాయరా, ఇట్టెట్లా అయ్యరా, ఏమి ఆయరా, ఇట్టెట్లా ఆయమని మీ మనసు బాధపడి చాలా బాధపడతారు. సరే, దానికి అన్నిటికీ ఒక దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. మీ చేతి నుంచి ఇచ్చిన తర్వాత మీ అన్నం మీ ఒడిలు తప్పనిసరి పడుతుంది. అలా ఇచ్చిన వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నా, అప్పు ఇచ్చి బాధపడేట వాళ్ళు మళ్ళీ ఇచ్చి గుడక తీసుకున్న వాళ్ళు గుడక బాధపడడం, అప్పు ఎక్కువ అయిపోయాయి కదరా, ఏమాయరా, మరి ఎట్లా అయ్యరా అని బాధపడేట వాళ్ళ గుడక తీరటి వాళ్ళకి తీరుతుంది, ఇచ్చటి వాళ్ళకి మీరు తప్పనిసరి ఇస్తారు. నిదానం, తొందరపడ్డు. భగవంతుడు ఒకటి ఉన్నాడు. సాక్షంగా ఆ శివయ్య శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. మహాలక్ష్మి చేతులు అస్సలు పైసా ఆగదు, ఇస్తే తిరిగి రాదు. రెండోది ఏమిటంటే మాత్రం పనికి మాత్రం భయపడే వాళ్ళు కారు. ఈ మిథున రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏమిందంటే ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, లేకపోతే ఎక్కడన్నా పోయి ఎక్కడన్నా ఇంత ఒక ప్లాట్ కొనాలి, లేకపోతే పెద్ద పొలమే కొనాలి. ఏదేదో ఒకరికి చిన్నది కాదు, ఒకరికి ఒక రకం కాదు, ఎన్నో రకాలు ఆలోచిస్తారు. జాగ గురించి, ఇల్లు గురించి ఆలోచించిన వాళ్ళకి ఈసారి మాత్రం తప్పనిసరి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, కట్టాలనుకున్న వాళ్ళు కడతారు, కొనాలనుకున్న వాళ్ళు కొంటారు. ఇది తప్పనిసరి అవుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి. కొన్ని రోజుల నుంచి ఏమనుకుంటున్నారంటే అయితే లేదు కదా, వెనకపడ్డ వాళ్ళు ముందలెళ్ళిపోతున్నారు, అందరూ పైకొస్తున్నారు, మనమేమో ఏడుపడ్డం ఆనే ఉన్నాం, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, అసలు నాకు జరగటం లేదు కదా అని మీరు చాలా బాధపడుతున్నారు. కానీ ఇల్లు పని కావాలంటే, ఇంట్లో కళ్యాణం జరగాలంటే ఏముంటుందంటే జరా ఇంటి మీద జర గాలకాడి దరిద్రం దృష్టి ఉంటుంది. మన నెత్తి మీద ఒక పెద్ద మూట పెట్టుకొని వజన్ పెట్టుకొని నడుస్తే నడవగలమా? నడవలేం. ఆ బరువు దించితే ఎంత దూరమైనా నడవగలం. అలాగే ఇంటి మీద గుడిక దృష్టి, అట్లా కన్ను దృష్టి ఉంటే ఇల్లు పైకి రాదు, పనులు కావు, ఏడ ఉన్న పని ఆన్ని ఆగిపోతుంది. ఏదన్నా చేద్దాం అనుకుంటే ఏమో అది ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటది, లేని ఆటంకం వస్తూనే ఉంటది. మనసు శాంతం ఉండదు, ఇంట్లో బరకత ఉండదు, ఆ ఆరోగ్యం సరిగా ఉండదు, అన్నిటికన్నా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటది, ఇంటి లోపల బరకత లేకుండా అయిపోతూ ఉంటది. అందులో మీ మనసు బాధపడుతూనే ఉంటది. ఏమాయరా, ఎట్లా ఎరా, ఇది ఎట్లా, అది ఎట్లా, అది ఎట్లా, చాలా ఒక రకంగా కాదు ఒక రకంగా ఆలోచిస్తారు. కానీ మీరు దీనికి ఏం చేయాలంటే తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టి, ఆ శివయ్య మీద ధ్యానం పెట్టి మీరు నడవండి. మీకు మంచి జరుగుతుంది, చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. నిజంగానే ఇంటి మీద గన కాలకంటక దరిద్రమన్న ఈ దృష్టి గన పక్కకు జరిగిపోతే నీ ఇంట్లో బరకత కలుగుతుంది, లాభం కలుగుతుంది, జయం కలుగుతుంది, అంత మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. వావ్,
3 చాలా మంచిగా బలిపడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. అంటే గురుబలమేమో 14లా, శని బలమేమో 3 అంటే 3 అంటే సామాన్యం కాదు. 3 ఆ దరిద్ర మధ్య కూర్చుంటే దానికి ఎంతో బలం. 7 అంతస్తుల బంగ్లాలో కూర్చుంటే ఎంత హాయిగా కనిపిస్తుందో 3వ స్థానంలో కూర్చుంటే ఆ దరిద్రానికి అంత హాయిగా కనిపిస్తుంది. గురుబలం చాలా ఎక్కువనే ఉంది. అది ఎప్పటికైనా కానీ ఇషం తొందరగా పనిచేస్తుంది, అమృతం తొందరగా పనిచేయదంటారు కదా. ఇషం ఎలాంటిదంటే శని, అమృతం ఎలాంటిదంటే గురు. అంటే అమృతం నిదానంగా పనిచేస్తుంది, ఇషం తొందరగా పనిచేస్తుంది. ఈ ఇషానికి నమ్మవద్దు. ఎందు గురించి అంటే ఇషానికి దూరం ఉండాలి. చాలా బాగుంటుంది. తొందర పడకండి, నిదానం చేయండి, అంత జయమే జరుగుతుంది. లాభం కలిగే టైం దగ్గరకు వచ్చింది, అంత మంచి జరుగుతుంది. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉండి అడగాలనుకుంటే మీరు నాకు డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నమాట మొత్తం చెప్పేస్తా. నాకు ఫోన్ చేసి మాట్లాడండి, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ